ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సాయంకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపలో మరొక నూతన సాయంత్రం ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కూడా ప్రేమతో ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమాపూర్ణుడా, మా విశ్వాస జీవితంలో ప్రతి రాత్రి నీతో గడిపి ప్రార్థించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. ఈ ఆరాధన ద్వారా అనేక కుటుంబ ప్రార్థన చేసుకోగలుగుతున్నాయి. ఆ గృహాల్లో కీర్తనలు వినపడుతున్నాయి, వాక్యం వినపడుతుంది, ప్రార్థన వినపడుతుంది, నీ పాద సన్నిధి వినపడుతుంది. నీ బిడ్డలు చేసే ప్రార్థనలన్నీ పరలోకంలో నీ సన్నిధికి చేరుతున్నాయి. తద్వారా మేమెంతో ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం, నీ యందు మహింపరచబడుతున్నాం. నీకు వందనాలు. నేను మహింపరుస్తూ ఉన్నాం. నువ్వు మహిమ స్వరూపి నాయన. కాబట్టి నాయన, ఇట్టి మహాభాగ్యంలోకి అనేక గృహాలు చేర్చబడి ఆ గృహాలు నిత్యరాజ్యానికి వారసులుగా, ఈ లోకంలో సాక్షులుగా, సాధనాలుగా, పనిముట్లుగా, పాత్రలుగా నిన్ను కలిగిన గృహాలుగా ఉండటానికి కృపనిమ్మని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని మా ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వీలున్న వారందరూ లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. దయచేసి వీలున్న వారు లేచి నిల్చోగలరు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమం, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 413వ కీర్తన, ఇరవై ఫాములో 143వ కీర్తన, నీవు తోడై ఉన్న చాలు అనే కీర్తన, పులిపాక జగన్నాథం గారి కీర్తన అందరం కలిసి పాడుకున్నాం. మీరు కూడా మీ గృహాల్లో పెద్దగా పాడాలని మనం. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్ల గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి, నీవు తోడయ్యున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. ఇనుబోలు రక్షకుందేడి క్రీస్తు నను బోలు పాతకు దేడి, క్రీస్తు నను బోలు పాతకుండేడి. నిన్ను నమ్ము వారలకు
నీ వసగుచుందువు తనరా పాప క్షమా దయ చేత ఇలాలోనా నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దుర్బలు తేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి కాపాడు చూదువు కలకాల మును నీవు నీ పాద సేవకుల నీ నేర్పురందిల్లా నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ఉపకారి ఏడి కర్తన వంటి కడుదీను తేడి కర్తన వంటి కడుదీను రేడి జీవులకును గల్గు జీవంబు లీచుచు జీవాధారములొసగి జీవుల బ్రోచేడి నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ధనవంతుడేడి యేసు నా వంటి ధనహీను డేడి యేసు నా వంటి ధనహీనుడేడి ప్రభులయ్యున్నవి ఈవులు నీయందు నీవు వాని నొసంగి నిరతంబునను గావు నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేటి ధ్యానం కొరకు సిద్ధం చేసుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని వేడుకుంటున్నాం. ఆయన ఈ జూమ్ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా కుటుంబ ప్రార్థనలు జరుపుకోవటానికి, కుటుంబంలో నాయన ఎన్నో నవీన సమాజంలో అనేక రుగ్మతలు ఏర్పడుతున్నాయి. మనుషుల మధ్య బంధాలు దూరం అయిపోతున్నాయి. పని ఒత్తిడి వలన ప్రార్థనలు పక్కన పెట్టేస్తున్నారు. అలాగే కలిసి కూర్చొని ప్రార్థించే రోజులు దూరం అయిపోతున్నాయి. తద్వారా క్రీస్తు వాక్యం ఆ గృహంలో సమృద్ధిగా ఉండలేకపోతుంది. క్రీస్తు యొక్క ఆశీర్వాదం పొందకుండా పోతున్నారు. దేవునికి దూరం అయిపోతున్నావు నాయన. ఇంటి ముందు ఈ ఇంటికి అధికారాన్ని పెట్టుకుంటున్నాం, కానీ క్రీస్తు వాక్యం, క్రీస్తు ప్రార్థనలు లేని గృహాలు తయారవుతున్నాయి. కాబట్టి నాయన తిరిగి క్రీస్తుని హృదయంలో చేర్చుకోవడానికి, గృహాలు క్రీస్తు కొరకు పరిశుద్ధపరచబడటానికి, ఆ గృహాల్లో ఎప్పుడు దేవుని వాక్యం బలంగా వినబడుతూ దేవునికి మహిమకరంగా ఎత్తబడే గుంపులో కుటుంబ సభ్యులందరూ ఉండేలాగా ఈ జూమ్ మరిన్ని కుటుంబాలు దేవుని వైపు నడిపించడానికి, మరిన్ని గృహాలు క్రీస్తుతో అనుబంధం కలిగి ఉండటానికి కృపనివ్వండి. ఇప్పుడు ఆ కీర్తన ద్వారా బిడ్డలు నేను కనపరచబడ్డారు.
గణపరిచారు. ఇదిగో అల్పుడైన నాకు ఈ వాక్యం చెప్పడానికి తగిన పరిశుద్ధాత్మ శక్తి జ్ఞానం ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలించుట కృపనిమ్మని ప్రభువైన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి మరొక నూతన సాయంత్రం దేవుని సన్నిధిలో మరి వాక్య ధ్యానంలో ఉండగలుగుతున్నాం. మరి దూర ప్రాంతం నుండి దేవుని వాక్యానికి చోటిస్తూ సాయంకాల ప్రార్థనకి హృదయపూర్వకంగా ఇష్టపడుతున్న మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తుల గ్రంథ ధ్యానాల్లో 16వ అధ్యాయంకి వచ్చి పౌలు పరిచర్య. మనకి పౌలు పరిచర్య ప్రారంభించిన తర్వాత అతని పరిచర్య చాలా బలంగా జరిగినట్లు అపోస్తులలో ప్రారంభంలో పేతురు పరిచర్య కనబడతారు. ఇక్కడ నుండి 13వ అధ్యాయం నుండి పౌలు గారు, బర్నబా, 16వ అధ్యాయం నుండి పౌలు, తిమోతి, శీలలు వీళ్ళ పరిచర్య ప్రారంభమవుతారు. 28 అధ్యాయాల పాటు పౌలు పరిచర్య ఎక్కువగా కనబడుతుంది. రచయిత అయినటువంటి లూకా గారు యేసు జీవిత చరిత్ర రాశారు. అది లూకా సువార్తలో. ఆదిమ సంఘ చరిత్ర, అపోస్తుల కార్యాలు, ఆదిమ సంఘం ఎలా ఆవిర్భవించింది, ఎలా నిలబడింది, ఎలా విస్తరించింది, ఎలా అన్యుల మధ్యకు సువార్తను తీసుకెళ్ళింది, ఆనాడు ఎదురైన సమస్యలు, ఆ సమస్యలో వాళ్ళు ఎలాగా వాక్యాన్ని బోధించారు, ఎలాగ నిలబడ్డారు, హింసల్లో, శ్రమల్లో దేవునికి నమ్మకంగా, ఇవన్నీ భవిష్యత్ తరాలకి చాలా ప్రయోజనకరమైన పుస్తకం అపోస్తుల కార్యాలు. సంఘ పరిచర్యలో ఏ ఒడిదుడుకులు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు వెనక్కొచ్చి అపోస్తుల కార్యాలు అధికంగా చదవాలి. చదివితే సంఘం ప్రారంభ విస్తరణ, దేవునికి మహింకరంగా ఆత్మల సంపాదన, ఇవన్నీ చక్కగా మనకు బోధపడతాయి. ఈరోజు మరి పౌలు పరిచర్యలో దేవుడు తిమోతిని జతపరిచాడు. మనము సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో మనకి ఎప్పటికీ ఏవి అవసరమో దేవుడు తప్పక ఆ బిడ్డలకి ఇస్తాడు. అది కుటుంబంలోనైనా మన సంఘ పరిచర్యలోనైనా మనము దేవుని మీద ఆధారపడ్డవారం కాబట్టి దేవుడు మన అనుదిన అవసరాలు ఎరిగిన దేవుడు. అందుకే ఆ పులిపాక జగన్నాథం గారి మరో కీర్తన, నేను నీ వాడను దేవా అనే కీర్తనలో నాకు అవసరమైన నానా వస్తువులు ఇచ్చి అంటాడు. ఈరోజు నీవు తోడై ఉన్న చాలు, పులిపాక గారి కీర్తనలో ప్రోహులై ఉన్న ఈవులు నీ యందు విస్తారంగా ఉన్నాయి. అవన్నీ తన బిడ్డలకి ఇస్తాడు దేవుడు తప్పక, తగిన కాలం ఉంది. కాబట్టి తిమోతి పరిచర్య పౌలుతో మొదలవటం. పౌలేమో ఒక ఉన్నతమైన దుర్గం లాంటివాడు, తిమోతి అప్పుడే సేవ ప్రారంభించినవాడు. కానీ పుట్టుక నుండే దైవ జ్ఞానం, భయం కలిగిన వాడు. వాళ్ళ అమ్మగారు లేఖనాలు బాగా నేర్పారు, దేవుళ్ళు నిలబెట్టారు. చిన్నప్పటి నుంచి అంత సేవ చేయించారు కాబట్టి పౌలు లాంటి గొప్ప సేవకునితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి సమూయేలు దేవునితో పెరిగాడు కాబట్టి దేవునితో మాట్లాడి ఇశ్రాయేలు జాతిని నడిపించే నాయకుడు అయ్యాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ అధ్యాయం. కాబట్టి చిన్నతనం నుండి బిడ్డలకి దైవ భయం, ప్రార్థన జీవితం నేర్పటం వారు భవిష్యత్తులో గొప్ప గొప్ప వ్యక్తులతో గొప్ప గొప్ప స్థాయిలో, గొప్ప గొప్ప స్థితిలో ఉండటానికి అది దోహదపడుతుందని మనం నమ్మాలి. ఇక్కడ పౌలు గారి పరిచర్యలో తిమోతి పేరు మీదుగా 2 ఉత్తరాలు రాశాడు పౌలు గారు. దానిలో 1 తిమోతి పత్రికలో జీవము గల దేవుని సంఘం అంటాడు. సంఘానికి జీవము కలిగింది. అది ఒక కుల సంఘం కాదు, మత సంఘం కాదు, అలాగని ట్రేడ్ యూనియన్ కాదు, ఇలా ఏదో ఒక వ్యవస్థ కాదు, అది సువార్త సంఘం. కాబట్టి జీవము కలిగింది దేవుని సంఘం. ఈ 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 14-15 వచనాల్లో దేవుని సంఘములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలపవలని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘం అనేది సత్యానికి స్తంభం, ఆధారం అయినది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సంఘాన్ని జీవము కలిగిందని, రెండవది సత్యానికి స్తంభం అని 2 పేర్లు చెప్పారు. సత్యం అంటే యేసుప్రభువే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు తన గురించి చెబుతూ నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. ఆ సత్యానికి ఇది సంఘం. కాబట్టి జనులు ఎలా ప్రవర్తిస్తే సంఘం విస్తరిస్తుంది. ఎఫెసీ పత్రికలో సంఘం దాని విభాగాలు ప్రస్తావిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సంఘంలో ఉన్న వివిధ విభాగాలు అవి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో
కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. అవి ఏంటంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. 13వ వచనం. క్రీస్తు శరీరం అంటే సంఘం. సంఘం ఆయన శరీరం. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. అది క్షేమాభివృద్ధి పొందాలి. పొందాలి అంటే దైవజనుడి దగ్గర నుండి, పెద్దల దగ్గర నుండి, స్త్రీలు, సండే స్కూల్, యూత్, అన్ని విభాగాలు బలంగా పనిచేయాలి. శరీరంలో ఏదైనా ఒక భాగం పనిచేయకపోతే పెరాలసిస్ వచ్చిందంటారు. కాబట్టి సంఘాల్లో కొన్నిసార్లు కొన్ని విభాగాలు బలంగా పనిచేయవు. ఏదో ఒకటి బాగా పనిచేసింది, కొన్ని మూతపడతా ఉంటాయి. అన్నీ పనిచేయాలి, బాగా పనిచేయాలి, దేవుని మహిమ కొరకు పనిచేయాలి. కొంతమంది కొన్నిటి మీద దృష్టి పెట్టి మిగతా వాటిని పక్కన పెట్టేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు నేను గుర్తు చేస్తున్నాను. అదేమిటంటే 12వ వచనంలో, మనమందరం విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ గలవారమగుటకు ఆయన ఇలాగ నియమించాడు. సంపూర్ణత, క్రైస్తవ్యంలో పరిపూర్ణత, సంపూర్ణత సాధించాలి. చాలాసార్లు మనకు చాలా విషయాలు తెలియకుండానే మన జీవితం ముగిసిపోయింది. ప్రార్థనా జీవితం, మరి దేవునితో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, మరి సంఘం లోపల వ్యక్తులతో ఎలా ఉండాలి, ఈ విషయం జీవితం సార్థకత అవ్వాలంటే, ఒక క్రైస్తవ విశ్వాసిగా మన జీవితం పరిపూర్ణంగా దేవుని మహిమ కొరకు వాడాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలన్నీ మనం బోధపడి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేఖనాల ఆధారంగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత పొందాలని చెబుతున్నాడు. అంటూ 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిని చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపులుగా, ఉపదేశకులుగా నియమించారు. అంటే చర్చిలో ఎన్ని రకాల భాగాలు చెప్తున్నాడు ఈయన. సంఘం లోపల ఇదంతా ఎందుకోసం అంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. పౌలు తిమోతికి ఏం చెబుతున్నాడు? 1 తిమోతి 3:15 ఏం చెబుతున్నాడంటే, జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలి, ఆ సంఘానికి ఇది సత్యానికి స్తంభం. కాబట్టి సంఘం జీవం కలిగింది, జనులు ఎలా ప్రవర్తించాలి. ఆ జనుల్లో ఇక్కడ కొన్ని రకాల వ్యక్తులను చెప్పాడు. అంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి అంటే, అది సంఘం విస్తరించి వర్ధిల్లాలి అంటే చెబుతున్న మాట ఏమిటంటే, కొందరిని అపోస్తులుగా, వీళ్ళు మొదటి స్థానం. ఈ అపోస్తులు అనే పేరు ప్రభువే పెట్టాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపోస్తులు అనే పేరు ఆయన పెట్టాడు. ఆ తరువాత కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపులుగా, కొందరిని ఉపదేశకులుగా పెట్టాడు. మనం ఇక పసిపిల్లలాగా ఉండిపోకూడదు. మనుషుల మాయాపాయాలు, వంచనతో, తప్పు మార్గాలను లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కప్పబడిన ప్రతి ఉపదేశము అటు ఇటు కొనిపోబడుచు అలల చేత ఎగరగొట్టబడిన వారమే ఉండక, ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదుగుతాం. మన గురి ఏంటంటే క్రీస్తు. మన మాదిరి ఎవరంటే క్రీస్తు. మనం జీవించాల్సింది ఆయన కోసమే, ఆయనలాగా, ఆయన కొరకే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి అంటే, జీవము గల దేవుని సంఘంలో ఎవరెలా ప్రవర్తించాలి, ఎలా చేయాలి. కొన్నిసార్లు మనకి బాధ్యతలు ఉండవు. ఆ పాస్టర్ గారు, పెద్దలు, ఆ సంఘంలో కొంతమంది అక్కడ కనపడతారు. కొంతమందికి ఏమో ప్రార్థన రాదు, బైబిల్ తెలియదు, ప్రసంగాలు చేయరు, ప్రార్థన చేయరు, బైబిల్ తీసుకొని చర్చికి రారు. మరి వాళ్ళకేం తెలియదు, కానీ పదవి వదిలిపెట్టరు. ఆ సేవ చేసే స్థానాలను వాళ్ళు వదిలిపెట్టరు. సేవ చేసే సామర్థ్యం కలిగిన వాళ్ళేమో చర్చిల వరకు నిలబడి కూర్చుంటారు. ఇక్కడ 2 సమస్యలే. సేవ భారం కలిగిన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళేమో అవకాశాలు లేక కూర్చుంటారు పక్కన. సేవ భారం బాధ్యత లేని వాళ్ళేమో కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాల్లో వాళ్ళేమో ముఖ్య స్థానాలు ఉంటారు. వాళ్ళు సేవ చెయ్యనియ్యరు, మరొకరిని ఎదగనియరు. ఎదిగితే వాళ్ళకి ఎక్కడ అడ్డం వస్తారని. ఇది నేను చెప్పేది కుల సంఘం కాదు, కుటుంబ సంఘం కాదు, దేవుని సంఘం, జీవం గల దేవుని సంఘం. మనలో ఎవరైనా తెలుసో తెలియకో సంఘాన్ని పాడు చేస్తే ఆ పతనం, ఆ పాపం ఇంటికి చుట్టుకుని, ఎవడైనా దేవాలయమును పాడు చేసిన ఎడల వాడు దేవుడు వాని పాడు చేయను. చాలామంది తెలిసి కూడా ఈ వాక్యం కుటుంబానికి శాపాలు తెచ్చుకుంటున్నారు.
చర్చిలో ఎలా ఉండాలో తెలుసు కొంతమందికి, తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. తెలియక చేసేవాళ్ళు కొంతమంది. అందువలన జీవము కలిగిన దేవుని సంఘంలో ఎవరు ఏ పని చేయాలని దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే మనం మోకరించి ప్రార్థించి దేవుడిని అడిగి దేవుని సహాయంతోనే వెళ్ళాలి. అంతేగాని నాకు నచ్చినోళ్ళు నీకు నచ్చినోళ్ళు కాదు. దేవుని సువార్తకు తగినట్టుగా జీవించేవాళ్ళు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అందువలన కొంతమందికి అవకాశాలు రాక ఇవ్వక పక్కకు నెట్టేయటం వలన చాలామందికి కావలసిన ఉన్న ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ జీవితం వ్యర్థం కాకుండా ఉండటానికే దేవుడు ఇలాంటి జూములో ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏర్పరిచాడు. అక్కడ కాకపోతే ఇక్కడ వాక్యం చెప్పటం, ఇక్కడ కాకపోతే వీధుల్లో చెప్పటం, అనుకూల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పటం, అనాథలకు సహాయం చేయటం, ఇవన్నీ ప్రత్యామ్నాయ పరిస్థితులు. వాళ్ళే ఇచ్చి వాళ్ళే పిలిచి మనకు చేయాల్సిన పని లేదు. దేవుడు ఓపెన్ డోర్ అంటే దేవుడు డోర్ని ఓపెన్ చేశాడు. ఎప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా సువార్త ఎవరైనా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇక మనం మౌనంగా ఉండకూడదు, తెలియనట్టుగా ఉండకూడదు, పట్టనట్టుగా ఉండకూడదు. మన చుట్టూ కోట్ల కొలది ఆత్మలు నశించిపోతున్నాయి. మనం లేచి నిలబడి ప్రయాణం చేయాలి. పని కొరకు, దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుడు ఏ మార్గాల్లో శావిత మార్గాల్లో చేస్తూ పోవాలి. ఆ మార్గాల్లో ఈ క్రీస్తు కుటుంబం, జూము ఇవి కూడా దాదాపు కరోనా దగ్గర నుంచి నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక ఛానల్ అని మనం గుర్తించాలి. ఈ టైంలో నాకు వాక్యం చెప్పాలని ఉంది, నాకు అవకాశాలు లేవు, కుటుంబ ప్రార్థన లేవు, సపోజు ఇంకొక అవకాశాలు లేవు. కానీ ఉన్న అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగపరచుకోవాలి? దేవుడు ఫలాంది ఇస్తేనే చెప్తానని కాదు, మనమే సేవ కోసం అవకాశాలు కల్పించుకోవాలి. మనమే పరిచర్య జరిగేలాగా సిద్ధపడాలి. మనమే పని కోసం ప్రార్థన చేయాలి. మనమే సేవకు కావాల్సిన అనుకూల పరిస్థితుల్ని దేవుని ముందు పెట్టి ప్రార్థన చేసుకోవాలి. మరి పౌలు శీలలు కానీ బర్నబా కానీ ఇంట్లో కూర్చున్నారా? 13వ అధ్యాయంలో వారు అభిషేకించబడిన తర్వాత కుప్రాకి వెళ్ళారు. కుప్రా నుండి పిసిదియా అంతియోకి వెళ్ళారు. 17వ వచనం 13, 17. అక్కడ నుండి ఈకొనియా, లుస్త్రా, దెర్బే వెళుతూనే ఉన్నారు సేవ కోసం. మరి తోమా గారు భారతదేశం వచ్చాడు, జిగిన్బా ఫ్లూచో, విలియం కేరీ, ఫాదర్ హయ్యరు, ఎంతోమంది మిషనరీలు, హతసాక్షులు, గ్రాహం స్టెయిన్స్ సేవ కోసం మరి ఇల్లులు పెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి బయటకు వచ్చారు. ఎందుకంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు. పరిశుద్ధులు అంటే సేవకులు. సంఘం పరిశుద్ధమైంది కాబట్టి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు, పరిచర్య, ధర్మం జరుగుటకు, వీటి కోసమే అపోస్తలు, తరువాత ప్రవక్తలు, సువార్థికులు, ఉపదేశకులు వీళ్ళందరూ ఎందుకోసం అంటే సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి, పరిచర్య, ధర్మం జరగటానికి. అంతే తప్ప పదవుల అలంకారం కోసం కాదు. కొంతమంది పదవుల్లో ఉంటారు, వారి ద్వారా సేవ జరగదు. పదవులు పట్టుకుంటారు, వాళ్ళు ఏం చేయరు. నన్ను అడిగితే అలాంటి వాళ్ళు హృదయపూర్వకంగా వదిలేసుకోవటం మంచిది. తర్వాత మనకంటే సేవ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు సేవ జరిగేలాగా ప్రోత్సాహపరచడం మంచిది. కానీ అలా చెయ్యరు. సాధ్యమైనంత వరకు మేము ఉన్నంత కాలం మాతోనే ఉండాలి, మా పెట్టిలోనే పెట్టి మమ్మల్ని సమాజ చేస్తే దాన్ని కూడా పెట్టాలంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందటం, సంఘం క్షేమంగా ఉండాలండి. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. పౌలు ఎప్పుడు ఈ మంచి మాట చెబుతూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాల వివరణ కొంతసేపు ధ్యానం చేయాలని నేను తలస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, 13, 15 ఇది ఒక భాగం. 12 ఏంటంటే 13, 15 క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి అంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు 4 రకాల వ్యక్తుల్ని ఇక్కడ ఏర్పరిచాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆధ్యాత్మిక పరిపక్వత ఇది చాలా ముఖ్యమైనది. ఆత్మీయ పరిపక్వత. చాలాసార్లు మనం ఆరోగ్యం బాగుందా రోజు ఆలోచిస్తాం. తర్వాత ఆర్థిక వనరులు బాగున్నాయా, పిల్లలు, భౌతిక విషయాలు ఆలోచిస్తాం. మన జీవితంలో ఆధ్యాత్మిక పరిపూర్ణత లేదా పరిపక్వత, ఆత్మీయత ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతున్నావా లేదా అని మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు బేరీజు వేసుకోవటం మంచిది.
నిన్న మొన్నటికి నేటి రేపటికి మన ఆత్మీయ జీవితం ఏదైనా దేవుడు వాడుకునేలాగా ఉండగలుగుతున్నాం. దేవుడు వాడుకునే పాత్రలాగా మనం మారాలండి, మలచబడాలి. అది ఒక రోజులో రాదు, ఒకరోజు జరగదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను సేవా పాత్రలుగా మార్చుకోవాలంటే మొదట దేవుని చేతికి అప్పగించాలి. ఆ ఏ మార్పులు వస్తున్నా దాన్ని స్వాగతించాలి. ఆ మార్పులకు అనుగుణంగా ప్రార్థించాలి, నిరీక్షించాలి. దేవుడు ఏ మార్గంలో పంపుతుంటే ఆ మార్గంలో వెళ్ళాలి. ఏ పనిలో మనల్ని నిలబెడుతుంటే ఆ పని కొరకే సిద్ధపడాలి. అంతేగాని నేను పసిరిటిగా ఉంటాను, 100% ఉంటాను, వీటి కోసం ఎదురు చూడకూడదు. అది చాలా తప్పు. అఫ్కోర్స్ అవి చాలామందికి ఇష్టం. కొన్నాళ్ళ క్రితం మాకు కూడా ఇష్టమే. కానీ ఆ ఇష్టాలు వాటి వలన అది వేరే విషయం. దానివల్ల దాన్ని నేను ఎక్కువగా మాట్లాడను, అనవసరం. అవసరమైంది ఇదే, మంచి సేవకునిగా, పనివాడిగా, నమ్మకమైన పనివాడిగా, ఒళ్ళొంచి పనిచేసే పనివాడిగా, ఎప్పుడు అందుబాటులో ఉండే పనివాడిగా, ఇదే ముఖ్యం. వెనక్కి తిరిగితే 50 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించే కాలం ఎంతో మనకు తెలియదు. ఉన్న కాలమైనా ప్రతిదినం నమ్మకంగా శ్రద్ధగా పనిచేయటం, ఈ నమ్మకత్వం శ్రద్ధ అనేకులకు అలవర్చటం, వారున్న గృహాల్లో, వారున్న జీవితాల్లో, వారున్న సమాజంలో దేవునికి సాక్షులుగా, పనివారిగా, దేవుని ప్రేమను పంచేవారిగా, అనేకులను ప్రభువులోకి నడిపించేవారిగా జీవించటం అలవర్చాల్సిన బాధ్యత మనందరికి ఉంది. నీకు, నాకు, మనకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక పరిపక్వత, పరిపూర్ణత మనం ఎదగాలని దేవుడి ఇష్టం. దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను నన్ను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. బైబిల్ తెస్తున్నారా, వరకు కూర్చున్నారా? ఏమన్నాడు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అంటే కొరింథీ సంఘం ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేదు. దానిలో ఎక్కువగా శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన అభివృద్ధి తప్ప ఈ టైప్ ఆఫ్ అభివృద్ధి దానిలో లేదు. అది కొంచెం దురదృష్టం. మీరు వింటున్నారా? ఆత్మ సంబంధమైన అభివృద్ధి అని దేవుడు కోరుకుంటున్నాడు, పౌలు కోరుకుంటున్నాడు. వాళ్ళేమో భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన అభివృద్ధి. కొరింథీ ప్రాంతంలో ఉన్న సమస్య ఏంటంటే, కొరింథీ ప్రాంతం బాగా శరీరానుసారమైన ప్రాంతం. అక్కడ కామదేవత ఆరాధన ఉంది, అక్కడ ఓడరేవు ఉంది, రకరకాల ప్రజలు జీవనోపాధికి అక్కడికి వచ్చారు. ఈ ఓడరేవుకు సరుకులు దించటం, పంపటం, అక్కడ పరిశ్రమలు, రకరకాల జీవనోపాధికి వచ్చిన వారు, వాళ్ళతో పాటు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ మత పదార్థాలు, పద్ధతులు, దాంతోపాటు శరీర కోరికలు. శరీరంతో చేసే పాపం, శరీరంతో కోరికలు తీర్చుకుంటే తప్పు కాదనేది కొరింథీ ప్రాంతంలో ఒక బలమైనది. శరీరంతో చేసింది ఆత్మకు అంటదని, కాబట్టి శరీరంతో ఏ పాపం చేసినా ఆత్మకు తప్పు అంటదో, పాపం అంటది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ బైబిల్ స్పష్టంగా వ్యభిచారాన్ని తప్పుగా 10 ఆజ్ఞల్లో పరిగణించారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం. అక్కడ సంఘాన్ని స్థాపించిన తర్వాత పౌలు వాళ్ళతో చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చింది ఈ విషయంలో. మరి మీరు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో జారత్వం ఎంత దూరం వెళ్ళిందంటే, తండ్రి భార్యను ఉంచుకోవటం, బహుభార్యత్వం, తండ్రి భార్యను ఉంచుకోవటం, అది చాలా భయంకరమైన పాపం. అది వాళ్ళు గుర్తించట్లేదు, పౌలు చెబితే అంగీకరించట్లేదు. కొన్నిసార్లు సంఘంలో దైవజనులు చెప్పేవి కొంతమంది కోపం తెస్తాయి ఎవరైనా. వాటిలో ఒకటి ఏంటంటే, ఆ సంఘాల్లో ఎవడైనా హత్యలు చేసేవాడు ఉన్నాడు అనుకోండి, హత్యలు చేయొద్దురా అంటే వాడికి నచ్చదు. రౌడీజం చేసేవాడు రౌడీజం తప్పురా అంటే వాడికి నచ్చదు. వ్యభిచారం చెప్తే వాడికి నచ్చదు. వాళ్ళు ఏంటంటే, మన తప్పులు ఎత్తి చూపకుండా, మనల్ని హెచ్చరిక చేయకుండా, మనల్ని ఏమనకుండా పాస్కర్ ఏమని చెప్పుకోవచ్చు. అందుకని 2 తిమోతి 4:3 పౌలు, ఈ జనులు హితబోధన ఇష్టపడరు, సహించరు. సహించరంటే కోపం కూడా ఉంది. అనుకూల బోధకులు కావాలి. అనుకూల బోధకులు చెప్తే ఎప్పుడు రక్షణ జరుగుతుందండి? వాక్యం మీద కదా మానవుడి రక్షణకు కారణం. భాషగారు కాదు, వాక్యమే మనిషిని రక్షించింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. ఆ వాక్యం ఎలా బోధించాలి? ఎదుటివాని హృదయపు చీకటిని పారదోలి, ఆయనలో ఆత్మ వెలుగు ప్రకాశించి, తన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొందేలా చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇది జరగాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మరి అవతల వ్యక్తులు శరీరానుసారులు, లోకానుసారులు ఏమి ఇష్టపడతారు?
కాబట్టి ఇక్కడ ఈ శరీరానుసారమైన ఈ సంఘంలో ఆత్మీయ ఎదుగుదల కుంటుపడింది. అందుకనే ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది, శరీర సంబంధమైన మనుషులే అనియు ఇంకా మీరు శరీరానుసారంగానే ఉన్నారు అని క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులైన వలన ఇప్పుడు మీరు బలహీనులైనారు కారా. మీలో అసూయయు కలహమును శరీర సంబంధమైన మనుషుల రీతిగా మాట్లాడుచున్నా. ఇవన్నీ పెట్టుకొని క్రీస్తు సంఘం ఎట్టవుతారు? ఒకవేళ పిలిచినా ఏమి ఎదుగుతాయి? ఆ సంఘంలో అయ్యే ఎదుగుతాయి. ఏ విత్తనాలు అయితే అయ్యే ఎదుగుతాయి, అయ్యే వస్తాయి బయటికి. అక్కడ శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, కామ సంబంధమైనవి, పాప సంబంధమైనవి, అసూయలు, మత్తతలు ఇవన్నీ ఎత్తితే అవే పెరుగుతాయి. అక్కడ సువార్త, మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం ఇవి ఇచ్చితే అవే వస్తాయి. కాబట్టి పౌలుకి కన్నీళ్ళు వచ్చినాయి ఈ సంఘం దెబ్బకి. కాబట్టి ఇంకా మీరు శరీర సంబంధులే. ప్రారంభంలో పాలతో పెంచాను, ఇప్పుడు పిల్లలు ఎప్పుడు పాలతో పెరుగుతారా? ఒక దశ ఆహారం తీసుకోవాలి కదా. అంటే బలమైన వాక్యం చెప్పాలి, సంఘంలో చెప్పనివ్వట్లేదు. కాబట్టి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే లేఖన పరిజ్ఞానం అంటే వాక్యం బాగా తెలిసాలి, ప్రార్థన జీవితం, దాంతోపాటు దేవుని కొరకు ఏదో గొప్ప కార్యాలు సాధించాలి, చెయ్యాలని ఒక తపన అంతర్లీనంగా విశ్వాసులు అందరిలో ఉండాలి. చుట్టూ నశించిపోయే ఆత్మలు. మరి యెరూషలేములో మొదలైన సంఘం బుదిగంతాలకు వెళ్ళింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 6వ అధ్యాయం, 13వ అధ్యాయం. అంటే సంఘానికి ఈ అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి. పెంతెకోస్తు దినం అపోస్తుల మీద ఆత్మ దిగి రావటం, అక్కడున్న సంఘం మీద. 6వ అధ్యాయం నూతన సంఘ పెద్దల ఎన్నిక. 13వ అధ్యాయం పౌలు బర్నబాల అభిషేకం. అంటే నూతన సంఘం, నూతన సేవ, నూతన విధానాల్లోకి సువార్తను తీసుకెళ్ళటం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. జీవము గల దేవుని సంఘంలో మనం ఎలాగూ ప్రవర్తిస్తే ఆ సంఘం విస్తరించింది, వర్ధిల్లింది. ఇది చాలా ముఖ్యం. అలాగని మనకు సేవ చేయడానికి దేవుడే అవకాశాలు ఇస్తాడు. మనం అవకాశాల కోసం వాళ్ళిద్దరూ కూర్చుంటే వాళ్ళు మనకి ఎప్పుడు ఇచ్చాను? వాళ్ళు ఎవరు? కాబట్టి వాళ్ళు ఇస్తే మనం ఎదిగేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే ఎదుగుతాం. మరి దేవుడే కల్పించిన మార్గం ఇది. కాబట్టి రోజు సాయంత్రం మనం ఈ వాక్యం చెప్తున్నాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నాం. శుక్రవారం అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లో, మీరున్న కుటుంబాల్లో నాతో కూడా కలిసి మోకరించి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రార్థించే ముందు ఒకసారి ప్రార్థన అయిన తర్వాత రేపు శుక్రవారం మనం ఏ అంశాల మీద విజ్ఞాపన ప్రార్థన, శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన ఉంది కదా, అవి కూడా తెలుసుకొని సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ పూర్ణుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. ఈ దినం ఈ ప్రార్థనలో హాజరైన బిడ్డలందరి పక్షాన వందనాలు. ఎవరైనా రాలేకపోతే తిరుగు రేపు విజ్ఞాపన ప్రార్థనలో బిడ్డలు కలుసుకోవాలి. గడిచిన గురువారం నుండి ఈ గురువారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు, కృతజ్ఞతలు. అలాగే తండ్రి, ఈ రాత్రి వేళ ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మమ్మల్ని దర్శించారని, మా కుటుంబాలు దీవిస్తున్నారని నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు మమ్మల్ని దీవించే దేవుడు. అలాగే మా కుటుంబ స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు, మమ్మల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడు. అలాగే నీకు ఆయాసకరమైన ఏమైనా మా చూపులు, మాటలు, క్రియలు, ఆలోచనలు ఉంటే యేసుక్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఈ రాత్రి వేళ నాయన మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలో, ఆలోచన, ప్రవర్తనలో లోపాలు, నిన్ను బాధ పెట్టినవి, దుఃఖ పెట్టినవి, నీకు నమ్మకంగా జీవించినవి, శ్రద్ధగా సేవ చేయనివి, అలాగే నువ్వు కోరుకున్నట్టుగా జీవించినవి, నువ్వు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చినవి, అవన్నీ సరిచేసి ప్రతి సమయంలో నమ్మకంగా శ్రద్ధగా ఉండడానికి క్రీస్తు కుటుంబంలో మా అందరికీ మీరు తోడై ఉండండి. మా ప్రతి పాపం యేసు రక్తంలో కడగండి.
యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల పరిచర్య దీవించండి. నైజీరియాలో బిడ్డలు విలవిల్లాడిపోతున్నారు నాయన. ఉగ్రవాదుల దాడిలో నాయన పేద బిడ్డలు, బలహీనులు, సేవకులు దారుణంగా చంపబడ్డారు. నాలుకలు కోసివేశారు, ఆలయాలు ధ్వంసం చేశారు, ప్రాణాలు గాలిలో కలిసిపోయింది. మరి నూతన క్రైస్తవులకు ఎవరైనా ముందుకు రావాలంటే భయపడే పరిస్థితులు భీకరమైన, ఇప్పుడే కాదు ఎన్నోసార్లు అక్కడ జరుగుతూ వచ్చాయి. ఇక్కడ ఆయన ఉత్తర కొరియాలో సువార్త ప్రకటించకుండా తీవ్రమైన ఆంక్షలు. ఆయన తాలిబాన్ చెరలో సేవకులు ఉన్నారు. ఇంకా ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు కొన్ని బైబిల్ తీసుకెళ్ళటానికి వాళ్ళని ఆయన అనుమతించటం లేదు. కేవలం బైబిల్ కూడా పుస్తకాలు కూడా తీసుకెళ్ళట్లేదు. భారతదేశంలో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒరిస్సా, మణిపూర్ గాయాలు, పెద్ద గాయాలు ఆయన. అలాగే ఆయన అనేక స్థలాలు, ఇంకా భూమి నలుదిక్కుల అడవుల్లో, కొండల్లో, లోయల్లో పనిచేసే సేవకులు. మరి వారి గొప్ప సేవను ఆయన అన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో పనిచేశారు. మరోసారి ఆయన సంఘాలు ఆత్మీయంగా బలపడాలి. మరి ఇంగ్లాండ్లో కొన్ని సంవత్సరాల క్రితం నాయన దేవాలయాలు మూతపడిపోయి జనాలు రాక కొన్ని నాయన షెడ్లు గీట్లుగా మార్చేశారు, స్టోర్ రూములుగా మార్చేశారు. అవి తిరిగి తెరవబడాలి. అలాగే లాస్ ఏంజల్స్లో కొన్ని నెలల క్రితం ఓ పాప్ సింగర్ ఏకంగా బైబిల్ని, న్యూ టెస్టిమెంట్ తెంచి పడేసింది. వెంటనే అగ్ని ఆ ప్రాంతం అంతా కాల్చి పడేసింది. నాయన కొంతమంది కొవ్వు ఎక్కువైపోతుంది నాయన, అనకూడదు. కానీ దేవుడిచ్చిన సంపదలు, లాస్ ఏంజల్స్ ఎంతో ధనవంతులు, గొప్పవారు. అసలు దేవుడు లేకుండా, ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా కొద్ది కాలానికి అగ్ని కాల్చేసింది. ఇప్పుడు అందరూ నేల మీద కూర్చున్నారు. అలాగే కొన్ని చోట్ల దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. అలాగే తండ్రి, కొంతమందిని దేవుడు ఎంతగానో దీవించాడు ఆయన. వాళ్ళ పూర్వీకుల్ని, వాళ్ళని మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు, వాహనాలు, ఇంట్లో మంచి వస్తువులు, పిల్లలు మంచి పొజిషన్లోను. అయితే వాళ్ళు దేవునికి వాక్యం చోటు ఇవ్వట్లేదు. కొంతమంది నిన్ను విడిచిపెట్టి ఉండట్లేదు. కాబట్టి ఎక్కువ ఈ నవీన సమాజంలో కలిసి కుటుంబ ప్రార్థన జరగట్లేదు. ఆయన మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో సీదోను రాజకుమార్తె యెజబేలు సేవకులను భయపెట్టి చంపి దేవుని వాక్యానికి చోటు లేకుండా బలిపీఠాలు పడగొడితే 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు నాయన. ఇప్పుడు మా కుటుంబాల్లో వస్తున్న కొరతలు, సమస్యలు, శోధనలకు ఏదో ఒక కారణం ఉంటుంది. అది మేమే అయి ఉంటాం, నువ్వు కాదు. నువ్వు ఎప్పుడు న్యాయవంతుడివి నాయన. ఏలియా తిరిగి వర్షం పడటానికి 18:30లో బలిపీఠం కట్టి 12 రాళ్ళతో ప్రార్థన చేస్తే అప్పుడు వర్షం పడింది. ఎన్నో ఏళ్లలో బలిపీఠాలు పడిపోతున్నాయి. ఈ జూమ్ ద్వారా అనేక గృహాలు మరి తెలియక తెలుసు పాపంలోనూ, చీకట్లోనూ, లోకంలో ఉన్నవాడిని ఈ జూమ్ ద్వారా ప్రతి రాత్రి ప్రార్థన చేసుకొని విశ్వాసంలో బలపడి ఆ చీకటి నుంచి, శోధన నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, కొరతల నుండి, కన్నీళ్ళ నుండి విడుదల పొందటానికి కృపద ఇచ్చి, ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ సాతాను చీకటి శక్తులు ఉండవు నాయన. కాబట్టి జూమ్ అనేకులకు విస్తరించాలని ఈ జూమ్లో నాయన చక్కగా ప్రార్థించేవారు, బోధించేవారు, పాస్టర్ లేకపోయినా నడిపేవారు. అన్ని తలాంతులు ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఈ రాత్రి వేళనైనా మరి భారతదేశ పరిచర్య, ఆంధ్ర సవాతి విరోధన సంఘంలోని మా తోటి కాపర్లు, సేవకులు, మిషనరీలు ఇచ్చినటువంటి సంఘాస్తులు, సువార్త, విద్య, వైద్యం, కుష్ఠరోగులు, మానసిక వికలాంగులు, బ్లైండ్ స్కూల్ ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే సంఘం ఆత్మీయంగా చాలా దిగజారిపోయిన మాట నిజమేనా. అది తిరిగి నిలబడాలంటే అనేకులు ప్రార్థన చేయాలి. కాపర్లు, సేవకులు విశ్వాసం నిజాయితీగా ఉండాలి. నాయకులకి నీతి, న్యాయం ఉండాలి. దారి తప్పి పరిపాలించకూడదు. దేవునికి దుఃఖం తెచ్చేలాగా ప్రవర్తించకూడదు. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చింది, ఆయనది. మేమంతా పనివారమే తండ్రి. దేవునికి లెక్క చెప్పాల్సి ఉందని, మరి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు రేపు తీర్పు తీరుస్తాడని, ఆ శాపం బిడ్డల మీదకి వచ్చిందని భయం అందరికీ రావాలి తండ్రి. ముఖ్యంగా సంఘ నాయకులకి, కాపర్లకి దేవుని భయం పెరగాలి. కాపర్లకి అందరికీ రావాలి. దేవానికి వందనాలు. వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ శ్రేణులు, సంఘ కాపర్లు, వాళ్ళు అనారోగ్యంలో ఉన్నవారు, ప్యారిష్లు లేని వాళ్ళు, ఆరోగ్యం సరకం లేని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ముఖ్యంగా నాయన విడో పాషం గారు ప్రతి క్రిస్మస్ దినాల్లో వారి కోసం మేము ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా వచ్చే నెలలో చేయాలి ఆయన. దాంట్లో HIV ఎఫెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు, జనాన పంతులు ఉన్నారు, విడో పాషం గారులు ఉన్నారు. వీరందరినీ ఒకరోజు కలుసుకోవటానికి, మంచి భోజనం పెట్టి కొంత ఆర్థిక సహకారం ఇవ్వడానికి మరి గడిచిన 2010 నుండి మీరు మాకు తోడున్నారు. గడిచిన సంవత్సరం కూడా ఎంతోమంది ప్రేమతో సహకరించారు. ఈ సంవత్సరం కూడా ఈ మంచి కార్యక్రమానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. దాంతోపాటు నాయన తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖ శ్రేణుల్లో మరి జనాన పొంతులకు దాదాపు 36,000 ఇస్తున్నాం. మనిషికి 18-19 మంది ఉన్నారు. ఇది అయిన తర్వాత వాళ్ళకి గత కొన్ని సంవత్సరాల నుండి, ఒక 5 సంవత్సరాల నుండి వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అవి కూడా ఒక 36,000. ఇవన్నీ సమకూడాలి. మాకు సహాయం చేయండి.
అలాగే ఈ క్రిస్మస్ దినాల్లో అటు గుంటూరు, పెదకాకాని, బాపట్ల రోడ్డు పక్క వాళ్ళకి దుప్పట్లు, మరి కుష్టు వ్యాధిగ్రస్తులు రోగమున్న వారికి రెగ్యులర్గా ఇచ్చే భోజనాలతో పాటు ఈ మంచి కార్యక్రమం కూడా చలికాలంలో మరి వాళ్ళు పడిపోయి ఉంటారు, దుప్పట్లు కూడా ఉండవు. ఈ మంచి కార్యక్రమం కూడా జరగటంలో కృపద ఇచ్చేయండి. ఇవి నీకు ఎంతో ఇష్టమైనవి నాయన. నేను ఆకలిగొంటిని, మీరు నన్ను చూడవచ్చి తిని, రోగినయ్యుంటిని, మరి దప్పిగొంటిని, దాహం ఇచ్చితిని, ఇవన్నీ మత్తయి సువార్త 25:31లో రాయించారు. మరి క్రీస్తు కుటుంబంలోను మేమున్న సంఘాల్లోనూ ఎంతోమంది ప్రేమపూర్వకంగా సహాయం చేసే బిడ్డలు ఉన్నారు, వారిని దీవించండి. ఈ రాత్రి వేళ నాయన క్రీస్తు కుటుంబంలో ప్రతి బిడ్డను దీవించండి. జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు మరి హైదరాబాద్ అక్కడి నుంచి కరీంనగర్ వెళ్ళారు. అక్కడ వారికి నెమ్మది, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమార్ డాక్టర్ రాజశేఖర్ లావణ్య బిడ్డను దీవించండి. మమత గారు విడిచి వెళ్ళిన భర్త బిడ్డలకి మంచి వివాహాలు దయచేయండి. మల్లుని జ్ఞాపకం చేసుకోండి. కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారికి మంచి ఆరోగ్యము, క్షేమం. అలాగే విన్సీ, జీవిక అమెరికాలో ఉన్నారు, వారిద్దరికి మంచి ప్రార్థన, ఫెలోషిప్, మంచి కుటుంబాలు. మరి జీవికకు వీసి నాయన అక్కడ వీసా విషయంలో కూడా తోడై ఉండండి నాయన. నీ దాసుడు నాయన కరమ్చంద్ గారు, అలాగే నీ దాసురాలు నాయన నిర్మల గారు, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలో ఒక బిడ్డకు మీ మధ్య వివాహమైంది. మరి నేను దినాన రిసెప్షన్ చక్కగా జరిగిందని నమ్ముతున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మరో కుమార్తె విషయం, కరమ్చంద్ గారిని కూడా ఎన్నో ఆపదలు, అనారోగ్యాలు తప్పించి బతికిచ్చారు, స్తోత్రాలు. నీ దాసుడు కిస్టాఫర్ మాష్ గారి కొరకు మాణిక్యమ టీచర్ గారు, వారు కూడా ప్రతిరోజు తప్పక నేను ఎంతో ప్రేమించి నీ సన్నిధిలో ఉండే బిడ్డలు. మరి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు వివాహాలు జరిగాయి. నీ దయను బట్టి రాజేష్, గౌరికి కూడా బిడ్డలు ఇవ్వండి. రాకేష్, శ్రేవల్ కెనడా ఉన్నారు, వారికి ఇచ్చిన బిడ్డ నీ దయలో, పెద్దల దయలో వర్ధిల్లాలి. వృద్ధాప్యులు ఉన్న మాస్టర్ గారు, టీచర్ గారికి ప్రతిదినం నూతన క్షేమాన్ని, శక్తిని, రాకపోకళ్ళు, కాపుదలు ఇవ్వండి. మీ డాక్టర్ ఉదయ్ కుమార్ కొరకు నిర్మలా మేడం గారు మరి గురుకుల్లో మాస్టర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశారు. వారి ఆరోగ్యం, టీచర్ గారి ఆరోగ్యం, ముఖ్యంగా డానీ, ఇద్దరు కుమార్తెలు నాయన, ముగ్గురు వారికి గర్భఫలాలు, వారి కుటుంబాలు, వారి జీవితాలు వర్ధిల్లాలి. వారి క్షేమాన్ని ఇవ్వండి. మా మిత్రుడు డాక్టర్ గుమ్మడి ఆనంద్ ప్రకాష్, మార్గరేట్, కుమార్తె, కుమారుడు కెరీత్ ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్నారు. కుమార్తె వివాహం, కుటుంబాన్ని, బిడ్డల్ని మీరు ఆశీర్వదించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గాలి రత్నారావు, నయోమి కొరకు మరి వారికి ఇచ్చిన కుమారుడు వాసు గర్భఫలం, ఎస్తేరు, అరుణ్ పసిబిడ్డలు మీరు దీవించండి. సోదరి సుమని గారు, మాణిక్యరావు గారికి మంచి ఆరోగ్యం. ఇటీవల వారి మనసుకు చాలా పెద్ద గాయం, ఈ 2000 మరి సంవత్సరం 25 ఆయన మానసాన్ని సన్నిధికి పిలువబట్టం. మానసాన్ని 24 సంవత్సరాల కంటికి రెప్పలా చూసుకున్నారు. బలహీనరాలు, మరి ఇప్పుడైతే నిత్యానందంలో పరిశుద్ధుల సన్నిధిలో ఉందని నేను నమ్ముతున్నాం. అలాగే తండ్రి, కుమారుడు MBBS పూర్తి చేసుకొని చక్కగా వైద్య వృత్తి ప్రారంభించాలి. అలాగే మాణిక్యరావు గారి డ్యూటీలు, ఒత్తిళ్ళు, కుమార్తె గుర్తు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే కన్నీళ్ళకి తెలిసిన ఆయన వాటిని దూరపరచండి. మా స్వగ్రామం జూపిడి గ్రామ పరిచర్య, బ్రాహ్మణకోట ప్రాక్టికల్ పరిచర్య, పున్నికల్లు, తాడికొండ, బడేపురం, పరిమి మొదటి సంఘ పరిచర్యలు దీవించండి. తాడేపల్లి పరిచర్య, వెస్ట్ బ్యాచ్ పరిచర్య, పెదకాకాని మేము పనిచేస్తున్న ఫాదర్ హై లూథరన్ సంఘం బాపట్ల, క్రైస్ట్ నగర్ దీవించండి. ఆయన ఇక్కడ నీ దాసుడు హిరాంశ్ గారు, వారి సత్యమైన ఎదుగుతున్న బిడ్డలకు క్షేమం, మంచి ఉద్యోగ, వివాహాలు. చిట్టి గారు, మానస తాతగారు వృద్ధాప్య దినాలు, వారి మేనమావులు, వారి పెద్దమ్మలు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రేమభాయము, దీర్ఘాయుధ ఇచ్చేయండి. మరి పాష గారిని ప్రేమించే కుటుంబాలు, చిట్టి గారు, ప్రేమభాయం, హిరాంశ్ గారు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన కుటుంబాలను ఆయన ప్రేమభాయముకు బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. గురి చంద్రశేఖర్ కూడా సేవకులు ఎంతో ప్రేమించే బిడ్డ. శానం ప్రభాకర్ మానవ సంతానం ఇవ్వండి ఆయన. అలాగే తండ్రి, నీ దాసురాలు రమాదేవి భర్త బిడ్డలను మీరు, సంఘ కాపులను మీరు దీవించమని, వారి పరిచర్యలను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. అలాగే ఈటే శ్రీకాంత్ మరి బెడ్ రీడ్లో ఉన్నాడని తెలిసింది, తిరిగి లేవనెత్తిన ఆయన నడిపించు, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, మా పాప దోషాలు క్షమించండి, మా సంఘ కుటుంబాలు దీవించండి. ఈ రాత్రి వేళ నామ రవీంద్ర గారు, అబ్రహం గారు ఆరోగ్యం, మరి ఝాన్సీ గారు, బిందు కోటేశ్వరరావు బిడ్డలు, సన్నీ, సోని, వారికి ఇచ్చిన బిడ్డ కెనడాకి దీవించిన ఆయన. కట్టింపూడి పరిచర్యలు మీరు తోడునండి. రవీంద్ర గారికి మరి ఇన్ఫెక్షన్ దూరం చేసి దీర్ఘాయువు దయచేయండి ఆయన. ఆయన నీ దాసుడు ఆయన దేవమణ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవమణ్యం వృద్ధాప్యంలో షుగర్ బాధ, భయాలు దూరపరచండి. మరి కుమార్తె సుజిత, రవీంద్ర బిడ్డలు, మరో కుమార్తె వారి కుటుంబాలను మీరు దీవించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. బడుగు ప్రభాకర్ గారు, సోదరి ఇందిరా గారు, వారిద్దరికి మంచి ఆరోగ్యం,
మరి డాక్టర్ లావణ్య వివాహం నాయన, కాబట్టి అనుకూల పరిస్థితులు, వాతావరణం, ఆర్థిక విషయాలు, మరి లావణ్య చక్కగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు ఆయన మెడికల్ డిపార్ట్మెంట్లో, నీకు వందనాలు. అలాగే మంచి వైద్యురాలుగా తీర్చిదిద్దాలి. రేఖను మీరు దీవించి మరి నాయన వృద్ధితో పరిశుద్ధ వివాహం జరిగించారు, జోయానిచ్చారు, వందనాలు. మరో బిడ్డనిస్తున్నారు. మరి గర్భిణిగా ఉండి డ్యూటీ చేసుకోవటం, ఆరోగ్యం, నెలల నుండి సుఖమైన ప్రసవ, పృథ్వీని కూడా దీవించి మంచి ఉద్యోగ స్థితిని దయచేయండి ఆయన. వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి. అలాగే తండ్రి మౌనికకు కూడా ఒక మంచి భవిష్యత్తు నీ కృప ద్వారా దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞతలు నాయన. పెళ్లి పనులు ఎక్కడ కొదువు లేకుండా కానా వివాహంలో ఉన్నట్టు తోడుండండి నాయన. పరమగల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. అలాగే డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు కుమార్తె బిడ్డలనిచ్చారు. కుమారుడు సైనికి కూడా బిడ్డలనిచ్చి కొరతలు తీర్చండి. హేమంత్ లేని మేరమ్మ బిడ్డల కొరకు అండగా ఉంది. సుమలత కోటయ్య బిడ్డలు, మరియమ్మ, కిషోర్, అలాగే తండ్రి నీ దాసుడు పిల్లి కనకరాజు, సుజాత బిడ్డలిద్దరికీ మంచి ఉద్యోగ, వివాహాలు, పెరికల్ కిరణ్కి దీర్ఘాయు కొరకు, సోదరి జెన్నిఫర్ వారి తల్లితో బుట్టులు జ్ఞాపకం చేసుకోనండి. బండ్లమూడి బోస్, రాబర్ట్ కుటుంబాల కొరకు, సరిత కుమార్ జన్మలో ఉన్న నీ కాపుదల కొరకు, అలాగే నా ఆదినారాయణ కుటుంబాలు తనకు దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించిన గోళ్ళ ఆనంద కొరకు, సుజాతమ్మ గారు, డాక్టర్ రవితేజ పరిశుద్ధ వివాహం, మంచి కుటుంబం, మండే ఇస్తేరాణి దీర్ఘాయు కొరకు, బిడ్డల కొరకు, కొండమడుగులు, కొండ క్రీస్తు రాజ్యంగా, కొండ అన్నపూర్ణమ్మ, చంద్రమౌళి బిడ్డల కొరకు, బంగారు సురేష్, బిందు బిడ్డల కొరకు, వారి ప్రాజెక్ట్ పనులన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి సంగుల సంగీతరావు గారు, వారి కుటుంబం, బండ్లమూడి సుధాకర్ బాబు, సోదర వారి సత్యమని బిడ్డలకు మంచి కుటుంబ వివాహ విషయాలు మీరు తోడుండమని వేడుకుంటున్నాం. శంకూరు ప్రభుదాస్ గారు, వారి భార్య బిడ్డలు, బసవమ్మ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. క్రీస్తు రాజ్యం గారు బిడ్డల కొరకు, అలాగే తండ్రి లింగుంట కృపారావు గారు, మనో సంతానం, రవి ప్రయాణాలు, అలాగే తండ్రి సుబ్బారావు ప్రయాణ మార్గాలు, స్టాలిన్ బిడ్డల కొరకు, కుమార్తెల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పొందుగల జోసఫ్ భార్య బిడ్డలు కుటుంబ క్షేమం, పొందుగల కమలయ్య భార్య బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ నాయన మీ దాసరాలు అమిరే ప్రభ కొరకు, మోహన్ బ్యాంక్ డ్యూటీలు బిడ్డల కొరకు, చిట్టింబ సాంబగిరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దయవించమని వేడుకుంటున్నాం. స్తోత్రములు. ఇదిగో ప్రభువా ఈ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకంలో పెట్టుకోమని వేడుకుంటున్నాం. విజయబాబు ఆరోగ్యం కొరకు, దీర్ఘాయు కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, 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 కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా నీ బిడ్డల యొక్క ప్రార్థన మనవులు కరుణత ఆలకించండి. పెదకాకాని సంఘ కాపరి సతీమణి పార్శ్వం గారు, ఇట్టుబోస్ గారి సతీమణి, అలాగే జీవరత్నం వారి బిడ్డలు, వారి కుటుంబాలని, సంఘ పెద్దలని, కంగాలను దీవించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ ప్రభు నీకు వందనాలు చెబుతున్నాం. తుమాటి రత్న ప్రవీణ్, మనోహరు, మన కరుణమ్మ ఆరోగ్యం, కుమార్తెల గర్భఫలాలు, పిల్లి హెరాల్డ్ కుటుంబం కొరకు, వారి సతీమణి బిడ్డలు, జైవీర్ భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి వినోద్ భార్య బిడ్డల కొరకు, పిల్లి శాంసన్ సతీమణి, మరి జెస్సీ కొరకు, వారి పెద్ద కుమార్తె సాహిత్య చిన్న కుమార్తె శామ్యుల్ కుటుంబ సమస్యలు పరిష్కరించండి. కాకి రత్నబాబు దీర్ఘాయు దయచేయండి. కిషోర్ కూడా దీర్ఘాయు దయచేయండి. రవి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మేజర్ ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోనండి. పిల్లి నిరంజనం, దెబోరా బిడ్డలిద్దరికి మంచి కుటుంబాలు, ప్రార్థన జీవితం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. సంఘ కుటుంబాలు దీవించిన ఆయన ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు స్తోత్రం, 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 వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన నీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి వేళ పిల్లి భుజం గృహాన్ని దర్శించండి. బేతం గౌతమ్ కొరకు, వారి సతీమణి బిడ్డలు, తల్లితో బుట్టుల కొరకు, జీవరత్నం గారు, అలాగే నాయన సుధారాణి గారు, వారు ఒకళ్ళేమో నర్సరాపేట, ఒకళ్ళేమో బాపట్ల, అలాగే కీర్తన నాయన జనరల్ సర్జన్ అయిన బిడ్డ పరిషత్ వివాహం, అలాగే కుమార్ బిన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుజ్జిలముడి స్టాలిన్ గారి భార్య బిడ్డల క్షేమం కొరకు వేడుకుంటున్నాం. బెజ్జం కిరణ్ తిరిగాయ కొరకు హార్ట్ పేషెంట్ నాయన మక్కిన నాగేశ్వరరావు కుమార్తె ఝాన్సీ నాయన చదువు, యామిని కూడా హార్ట్ పేషెంట్ నాయన. మల్లజరు 8వ లైన్లో ఉన్నటువంటి రవి కొరకు, సోదరి జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్ర సోదరి లత బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకును, శాలిం భార్య బిడ్డల కొరకును, అలాగే ఇందిరమ్మ మరి సూర్యనారాయణ బిడ్డలందరికీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ఆయన నీకు వందనాలు. ఆదినారాయణ కూడా హార్ట్ పేషెంట్ తండ్రి. అలాగే నీ దాసులు గుండె సంబంధిత బాధలు ఉన్నవారు ఎవరైనా వారిని బాగు చేయండి, దీర్ఘాయునిచ్చి వారిని కాపాడండి. గుండె చెదరిన వారిని బాగు చేసి వారి గాయాలు కట్టే దేవునిగా మీరున్నారు. కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభువా, మరి నీ దాసుడు నాయన దేవరపల్లి అబ్రహం గారి శారమ్మ గారికి మన సంతానాన్ని దయచేయండి. ఇదిగో తండ్రి, నీ దాసుడు లామలత గారి కొరకు, వాణినాథ్ గారి దీర్ఘాయు కొరకు, శారీరక రుగ్మతలు తెలియని బాధలు వ్యాధులు ఏమన్నా యేసు రక్తంలోకి అడిగాడు నాయన. అలాగే సందీప్ మా కుమారుడు బిడ్డలిద్దరికీ క్షేమం, ఆరోగ్యం, సాత్వికములు, మంచి కుటుంబాలు, దేవుని భయం కలిగిన వారు, ప్రార్థన కలిగిన వారిని సిద్ధపరచండి. అలాగే తండ్రి, రాయల కుటుంబ రక్షణ కొరకు, బున్ను కుమార్తె వివాహం కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. పిడుగు బ్యూలా బృందాల గృహం కొరకు, డేస్పీ గారికి మన సంతానం, జనకుడి ప్రశాంత్ గారికి సేవలు, ఆరోగ్యంలో మీ కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి, అనిత కుటుంబం కొరకు, అనిత భర్త, బిడ్డలు, కుటుంబంలో ప్రతి ఒక్కరి రక్షణ, యవన బిడ్డల కాపుదల, ప్రతి ఆర్థిక ప్రార్థన అవసరతలో మీరు తోడై ఉండండి. అలాగే సంజయ్ గారి కుటుంబం కొరకు, భర్త, బిడ్డలు, వారి ప్రతి అవసరతలో మీరు సహాయకులై ఉండి ప్రతి వ్యాధి బాధ దూరపరిచి కాపాడమని వారి నిమిత్తమై మేము వేడుకుంటున్నాం. నీకు వందనాలు. అలాగే కొండ సుబ్బరాజు గారు, సరోజనమ్మ నాయన, సుబ్బరాజుకి ఎముక నాయన నొప్పులు, బలహీనతలు, జాయింట్స్ దగ్గర దూరపరచండి. సరోజనమ్మ షుగర్ బాధ దూరపరచండి. దివ్య పరిషత్ వివాహం, శివాజీ మంచి భవిష్యత్తు, గ్రీసమ్మ కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారమ్మ బిడ్డలను దీవించండి. అలాగే రవికాంత్ ప్రార్థన జీవితం మరింత మెరుగుపరచుకోవాలి. మరి విజయశ్రీ గారు రాకపోకలు, చాలా దూర ప్రయాణం, వయసు, ఆయన ప్రతిరోజు ప్రయాణం కాబట్టి డ్రైవర్కి, తోటి విద్యార్థులకి, తన ఆరోగ్యం, ఆయుష్కాలానికి మరి మీరు తోడుండి. ఆ రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒక్కసారి కూడా ఆ బిడ్డను కీళ్ళలో పడకుండా కాపాడారు. మరి శాంతి కొరకు డానీ, మంచి కుటుంబాలు ప్రార్థన, వారి మంచి భవిష్యత్తు కొరకు వేడుకుంటున్నాం. అలాగే విశ్రీ తల్లి తోబుట్టులు, రవికాంత్ తోబుట్టులు దీవించి మనం వేడుకుంటున్నాం. మాకు నాయన నీ దాసుడు రాము భార్య బిడ్డల కొరకు, జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మోపర్తి శ్యామ కొరకు, వారి సతీమణి, ముగ్గురు ఆడపిల్లలు, కార్లీ నాటి కొరకు, యేసురత్న గారి ఆరోగ్యం క్షేమం కొరకు, మంచాల జయరావు గారు దయ ఆరోగ్య క్షేమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, మీరు వారిని కాపాడమని వేడుకుంటున్నాం. స్తోత్రములు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకే స్తోత్రం, నీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ఎంతైనా మరి నమ్మదగిన పరిశుద్ధ దేవుడు అయి ఉన్నావు, కృపగల దేవుడు అయి ఉన్నావు. ఈ రాత్రి వేళ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నీ దాసుడు దప్పులపూడి సోదరుడు మాణిక్యరావు కొరకు, వారి తండ్రి గారు, తల్లి గారు, అక్కగారి కుటుంబం, చెల్లెల కుటుంబం, తన ఆరోగ్యం, తన ఆర్థిక పరిస్థితులు, ఏంజలిన డ్యూటీలు, ఆరోగ్యం. అలాగే తండ్రి మరి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. స్కార్లెట్ అజ్జూర్ ఆరోగ్య క్షేమాల కొరకు, చదువుల కొరకు, కాపుదల కొరకు ఆయన నీకు వందనాలు. మాణిక్యర మార్గంలో తోడై ఉండండి. అలాగే తండ్రి కృపమ్మ దీర్ఘాయు కొరకు, ఆరోగ్య క్షేమాల కొరకు, ఆ బిడ్డను వెంటాడే బలహీనతలన్నీ దూరపరచండి. ఇప్పటి వరకు ఎన్నోసార్లు మరణం తప్పించారు, వందనాలు. మరి ఆయన బ్లాండినమ్మ కొరకు, సీనుబాబు కొరకు, పోతురాజు కొరకు, కమల కొరకు, వెంకటస్వామి కొరకు, దానమ్మ దీర్ఘాయు కొరకు మళ్ళీ సర్జరీ జరుగుతుందని తెలుస్తుంది. అలాగే రత్నరాజు పెద్ద పాపల గృహాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి, ఆయన ఆశీర్వదించండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. రూపం రాకపోకల్లో మీరున్న ప్రార్థనలు నెరవేర్పులో మీరు సహాయం చేయండి. ఈ రాత్రి వేళ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రమేష్ అనే బిడ్డ ఆ పక్క గృహంలో మరి తలకు గాయమై ఉన్నాడు. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలని ఆ బిడ్డ కొరకు మేము వేడుకుంటూ ఉన్నాం. అలాగే మరి కుమారి గర్భఫలం ఇచ్చారు. ఝాన్సీకి వివాహ విషయాలు తోడైనండి. నీ దాసుడు నాయన సంఘ కాపుల కొరకు ప్రార్థిస్తున్నాం. తులిబిలి కోటి సినిమా ధర్మారావు బిడ్డల కొరకు, శాంతారావుకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు నాయన బెంజమిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా పక్కనే నాయన ఫోన్లలో ఉన్న యేసుపాదం కొరకు, పక్కనే నాయన జాన్ హైర్ సతీమణి, ఇంకా కొంతమంది కాపులు అనారోగ్యాలు ఉన్నారు. అలాగే తండ్రి వారి కుటుంబాల సేవ కొరకు వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి బెజ్జం జాకబ్ పాష్ గారు ఆరోగ్యక్షేమం, సంఘక్షేమం కోసం నిద్దాడమిడి ప్రసాద్ వారి పాషం గారు, మరి తండ్రి గారికి షుగర్ బాధ ఉంది, దూరపరచండి. తల్లిని దీవించండి, బిడ్డలను దీవించండి నాయన. అలాగే పురుషోత్తం పాష గారు భార్య బిడ్డలు నీ దాసుడు నాయన ప్రార్థన చేస్తున్నావు నాయన. పీటర్ పాష గారు
వారి భార్య బిడ్డల చదువులు కుటుంబాలు మీరు దీవించి తగర మోజస్ని జ్ఞాపకం చేసుకోండి. కొండమగలు విజయం గారు, కొండ క్రీస్తురాజ్యం గారు, అలాగే వారి పరిచర్య కొరకు కుటుంబాల రక్షణ కొరకు వినియోగంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ యేసునాథరావు కొరకు, అనుష కొరకు, యేసునాథరావు తల్లి శారమ్మ కొరకు, అలాగే వారి సంఘ కాపరి కొరకు, సుధాకర్ కొరకు, సామ్రాజ్యం కొరకు, అలాగే నాయన సువర్ణ కుమారి కొరకు, ప్రభాకర్ కొరకు, నాగేశ్వరరావు కొరకు, ఈరమ్మ కొరకు, నాయన ఆదాం వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పొన్నికల్లు, బడేపురం, పరిమితి ఆడుకోండి సంఘాలని మీరు దీవించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు. అలాగే తండ్రి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీకు స్తోత్రములు, 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 వందనాలు. ఈ రాత్రి వేళ మా పాపదోషాలు క్షమించిన ఆయన, నువ్వెంతైనా పరిశుద్ధ దేవుడు, నిజరక్షకుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, నమ్మదగిన దేవుడు. బజ్యం కొరకు ప్రకాశరావు బిడ్డల కొరకు, ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, గృహం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆచార్య చిన్న గారి పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె కుటుంబాలు, బిడ్డలు చుట్టూ నీ కంచి వేయండి. మా అన్నచెల్లెల కుటుంబాలని మీరు గుర్తు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ నెలలోనే మా తల్లిగారిని సన్నిధి పిలువబడ్డారు. మరి 28వ తారీఖు జ్ఞాపకార్థ ప్రార్థన అయినా అది చక్కగా జరగాలి. మీరు మాకు తోడై ఉండమని వేడుకుంటున్నాం. అది మాకు ఎంతో దుఃఖకరమైన దినం అయినా నీ సన్నిధిలో ఉందని మేము నమ్మిస్తూ తీస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవరపల్లి కిరణ్ స్రవంతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కోలాటి పామేన్ కుమార్తె విజయమ్మకు గర్భఫలం దయచేయండి. ఇంకా నువ్వు ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు ఉన్నారు. వారి మార్గాలు, కుటుంబాలని సన్నిధిలో పెడుతున్నాం. ఇదిగో తండ్రి, మేము పనిచేస్తున్న బాపట్ల, క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథరన్ సంఘ కుటుంబాలు పేరు పేరున ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తిని దీవించండి. సంఘంలో వారందరికీ మంచి ఆరోగ్య క్షేమాలు దయచేయండి. సంఘం ఆత్మీయంగా బలపట్టడం సహాయం చేయండి. ఉదయారాధన, ఉపవాస ప్రార్థన, స్త్రీల సమాజాన్ని, సండే స్కూల్ యవనస్తుల్ని దీవించండి. ఆయన మా బిడ్డలు దేశ విదేశాలు ఉన్నారు, వారు వర్ధిల్లాలి, దీవించబడాలి. నా సంఘ పెద్దల కుటుంబాలు, సండే స్కూల్, స్త్రీల యవనస్తులను దీవించండి. మరి సంఘంలో ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తి, రకరకాల కూలి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మరి ఎంతోమంది సొంత గృహం లేదు నాయన. అలాగే ఎన్నో కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి, దారిద్ర్యములు. మరి నాయన బిడ్డలు ఉద్యోగాల కొరకు నిరీక్షిస్తున్నారు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు. గర్భఫలం ఇచ్చే బహుమానం కదా నాయన, సహాయం చేయండి. ఒకరుండి ఒకరు లేని జీవితాల్లో, ఒంటరి జీవితాల్లో బాధలు ఉంటాయి నాయన, మీకు తెలుసు. వృద్ధాప్యం మీద పడే బాధలు ఉంటాయి, అవన్నీ దూరపరచండి. రాకపోకల్లో తోడై ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రయాణాల్లో రహదారులు రక్తశక్తం అవుతున్నాయి. బిడ్డల మార్గాల్లో మీరు తోడుండమని వేడుకుంటున్నాం. ఆయన ఈ రాత్రి వేళ డాక్టర్ దేవప్రసాద్ గారు, శారమ్మ గారికి దీర్ఘాయు కొరకు మరి ఇన్నాళ్ళు వారిని కాపాడి స్థితిలో ఉంచారు, రిటైర్డ్ అయ్యి. అలాగే వారి పెద్ద కుమార్తె అని ప్రశాంతి నాయన మరి ఇతర దేశాలు వెళ్తుంది. వారి భర్త గారు డాక్టర్ నాయన దూర ప్రాంతంలో ఉన్నాడు. వారి ప్రయాణాలు, అక్కడ ఉండవలసిన దినాలు, పెద్దలుడు, పెద్ద కుమార్తె బిడ్డల క్షేమం కొరకు రువి వసంత పనుల బిడ్డలను దీవించండి. బెంగళూరులో ఉంటుండగా అలాగే తండ్రి ఎస్తేరు కొరకు కమలు మీరు ఏవానిచ్చారు, మరో బిడ్డనిచ్చి వారి కొరతలు తీర్చండి. తిరిగి డాక్టర్ దేవప్రసాద్ గారు, శారమ్మ గారు తిరిగి రావడంలో కృప దయచేయండి. అలాగే డాక్టర్ దీనబంధు గారు ఆరోగ్యం, హార్ట్ పేషెంట్ ఆయన ప్రయాణాలు, దూర దేశాలు, దూర ప్రాంతాలు. మరి బిడ్డలకు పాశం గారికి మీరు అండగా ఉండే ఆరోగ్య క్షేమాలు దయచేయండి. చిన్నారి భర్త బిడ్డల కొరకు, వారి మన సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు వారి దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్ డేవిడ్ని ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చారు. క్యారలిన్ బిడ్డలు మీరు కాపాడండి. మరి కుమార్తె క్యాథరిన్, వాళ్ళు డానియల్ వారికి కూడా బిడ్డలు ఇస్తున్నారు, అది ఒక సంతోషం. మరి రేపటి దినం వారి కృతజ్ఞత ఆరాధన చక్కగా జరిగేలాగా మంచిగా అనుకూలత దయచేయమని వేడుకుంటున్నాం. నెల నుండి సుఖమైన ప్రసవ పొందాలి. కుసుమ సుందర్ తల్లి తోబుట్టులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే తండ్రి ఆలూరు జోసఫ్ గారికి మీరు 97 సంవత్సరాలు ఇచ్చారు. వృద్ధాప్య దినాలు క్షేమం కొరకు మా కుమార్ రవి రిటైర్డ్ ఉన్నాడు. రిటైర్డ్ బెనిఫిట్స్ బిడ్డలు, వివాహాలు, చిన్న కుమార్తెలు జ్ఞాపకం చేసుకోండి. కరుణరావు గారు, రాజ్ కుమార్ గారు వారిద్దరికి దీర్ఘాయు, కుమార్తెకు గర్భఫలం దయచేసి అల్లును ఆశీర్వదించిన ఆయన. ఆ టింకు కొరకు ఆశలతో వారి వ్యాపార పనులు, కుటుంబ జీవితంలో మీరు తోడుండమని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. అలాగే తండ్రి వేముల దేవమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వేముల ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు దూర ప్రాంతంలో దీవించండి. మలశ్రీ గారు భర్త బిడ్డలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వినయశ్రీ పాశం గారు గృహం కట్టుకుంటున్నారు, దీవించండి. పాశంతో మరి బాబురావు గారిని అలాగే మంచి ఆరోగ్యం దయచేయండి. రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాశం గారు దీర్ఘాయు బ్లెస్సి చదువు దీవించండి. నాయన నీకు వందనాలు. జాకబ్ జైకర్ గారు, నాయన కోల్పాటి రత్నమండ్రి గారు చాలా దినాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు.
అల్లుడి గారి ఆరోగ్యం కోసం, దివ్య కొరకు, ఉషా కిరణ్ కొరకు, విక్రమ్ కొరకు, కళ్యాణి టీచింగ్ ప్రొఫెషన్ కొరకు, ప్రసన్న మేడం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని ఆరోగ్యపరచని త్వరగా కోలుకొని క్షేమంగా మరి క్రిస్మస్ దినాలు తిరిగి కలుసుకునే కృప దయచేయమని వేడుకుంటున్నాం. నువ్వు సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమైన దేవుంది నాయన, నీకు వందనాలు. అలాగే టైంన నీ దాసుడు నాయన పలతోటి చిరంజీవి గారిని సరిది పిలువబడ్డాడు. ఆ కుటుంబాన్ని దర్శించండి నాయన. జయరావు గారి కొరకు, అలాగే నయోమి గారు, వారి కుమారుడు జోసఫ్, సతీమణి యాక్సిడెంట్ గురైన బిడ్డ త్వరగా కోలుకొని ఆరోగ్యవంతురాలుగా నీ పాద సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ఆయన, నీకు వందనాలు. కమలాబాయి దీర్ఘాయు కొరకు, ఆర్థిక విషయాల కొరకు, వారికి పెద్ద కుమారుడు దూరదేశంలో ఉన్నారు. చిన్న కుమారుడు వారి బిడ్డలు దీవించండి. నామ భారతి గారు ఆరోగ్యము, క్షేమం, ఆయుష్కాలం, మరి నాయన మెరితే భర్త, బిడ్డలు, స్వీటీ సందీప్ బిడ్డలు వారికి వెళ్ళాలి. నామ డేవిడ్ కొరకు, భార్య బిడ్డల కొరకు, బుజ్జి కొరకు, వారి రవి రాజ్ కుమార్ కొరకు, చెల్లెల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బొనిగిల కమలాకరు వారి భార్యని సన్నిధిలో ఉన్నారు. మరి నాయన హవిల కావచ్చు, వాళ్ళ తమ్ముడు దీన్ దయాలుగా, తల్లిదండ్రులు లేని బిడ్డలు, బ్రూటీ చూసి కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు, వారి పోషకుడిగా, సంరక్షకుడిగా మంచి కుటుంబ వ్యవస్థలో వారికి దయచేయండి. ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే పెదకాకాలు జూనియర్ వచ్చల వారి చెల్లికి మీరు తోడుండి. లింగుంట సునీల్ సతీమణికి 4 ఆడపిల్లలు, ఆయన పాపము లేదు, వారి కుమారుడు ఉన్నాడు. అలాగే 1 నుంచి 5 మాతో చదివిన పుల్లయ్య ముట్లూరులో ఉన్నాడు. తండ్రి లేడు, తల్లి మరి 10వ తరగతి నుంచి వాడికి నడుంబడిపోయింది. వాడికి మంచి భవిష్యత్తు చూడాలి, సహాయం చేయండి. ధోని రత్న కుమార్ దీర్ఘాయ కొరకు, కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెగల మా తండ్రి బొనుగుల ఆనంద్ భార్య బిడ్డలను గుర్తు చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ దాసురాలు జీలకర్ర జయ, మురళి బిడ్డలు, అలాగే సోదరి సునీత, రవి దూర ప్రయాణాలు, కాపుదల, మంచి అవకాశాలు, ఫోటోగ్రఫీలు, సోదరి వాణి, కమలాకర్ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా ఇంటి ముందు పేతురు 3 బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు యోగ మాస్టర్ గారు నీ సరిధులు ఉండగా, వాణి టీచర్ గారు బిడ్డలు, ఆశాలత జాషువా బిడ్డలని, షామిల్ సైని కూడా బిడ్డలు ఇవ్వండి. వరమ గారు నీ సన్నిధి పిలువబడ్డారు. ప్రతి ఉదయం మాతో మందిరానికి వచ్చే బిడ్డ జయరావు గారు ఒంటరితనం, మీ మీరు అండగా నిలవండి, తోడు నిలవండి. అలాగే పూర్ణచందు కుమారి ఇతర దేశాలలో ఆనంద్ భార్య బిడ్డలు, రజనీ భర్త బిడ్డలు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బొలిమేర వసంతరావు గారు కూడా నీ సన్నిధి పిలువబడ్డారు. లీలమ్మ కొరకు, సుగుణ అమృత, సోదరి సుష్మిత గర్భఫలం, నతానేలు, ఇందుమతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు కొల్లభూషణం గారు కూడా నీ సన్నిధి పిలువబడ్డారు. రాజ్ కుమార్ గారు, సునీత, సునీల్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఆయన నీ దాసుడు గోలముడి రాయ్ గారు నీ సన్నిధి పిలువబడ్డారు. అలాగే వారి సతీమణి ఆయన శోభాదేవి గారు బిడ్డల గర్భఫలం, బెనీత్ వరప్రసాద్ గారు నీ సన్నిధి పిలువబడ్డారు. వారి సతీమణి బిడ్డల తల్లి తోబుట్ల కొరకు, యు సుందర్రాజు గారు, వై ప్రశాంత్ గారు దీర్ఘాయ కొరకు, మరి రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా నూతన క్షేమం, ఆరోగ్యం, రాకపోకల్లో కాపుదల, కుమార్తె న్యూజిలాండ్ పరిశుద్ధ వివాహం, తల్లి తోబుట్టులు, రాకపోకల్లో కాపుదల, ప్రతి వ్యాధి బాధ, బలహీనత, దురాత్మ దూరపరిచిన రమేష్ నాయుడు, రమేష్ సౌజన్ టీచర్ గారు, ఆయన దీపిక దూరదేశంలో కుమారుడు చదువు భవిష్యత్తు తోడైందండి. గద్దె ప్రసాదరావు గారు, రోజుమేరి గారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని, చిన్న కుమారుడు గర్భఫలం, పెద్ద కుమారుడు కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు. అలాగే తండ్రి నీ దాసుడు దార ఐశ్వరత్నం, సంతోష బిడ్డలు, ధీరజ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుజానమ్మ దీర్ఘాయు కొరకు, ముఖ్యంగా నాయన అరుణ్ యాక్సిడెంట్ గురై క్షేమం గిలిజేరు నీ కృప, నీ దయ, మరి ఎంతోమంది ప్రార్థన సహాయం చేశారు, వారిని దీవించండి. నిమ్మానేలు చదువు భవిష్యత్, గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డలను దీవించిన ఆయన, వాగోలు రాజేంద్ర ప్రసాద్ మరి వారి సత్యమని 2 గవర్నమెంట్ జాబులు, రిటైర్ అయిన ఆరోగ్యం, ప్రయాణ మార్గాలు కాపుదల, మరి పెద్ద కుమార్తె చంద్రిక వివాహమైన గర్భఫలం రాబట్టుతాం. చార్మి చదువు కుటుంబాన్ని వర్ధలు చేయండి నాయన. నిదాసరాలు నిర్మల గారి దీర్ఘాయు కొరకు, మరి కుమారుడు వివాహం, కుమార్తెలు దీవించి బిల్ల సమాధానం, దీర్ఘాయు దయచేయండి. జానిత్ర భవిష్యత్, కుమార్తె గర్భఫలంలో మీరు ఉండండి. సోదరి కరుణ, అలాగే నాయన సూర్యబాబుతో పాటు ముఖ్యంగా నాయన మళ్ళీ క్రిస్మస్ చదువులు మీరు ఆశీర్వదించి చక్కగా వర్ధలు చేయండి. కంచెల పద్మలత గారు బ్లెస్ వివాహం, కుమారుని జ్ఞాపకం చేసుకోనండి. నాయన దాసుడు సురేష్ కొరకు సంతోషం బిడ్డల్ని మీరు దర్శించాలని, వారికి మంచి భవిష్యత్తు, ఆర్థిక విషయాలతో నరసింహరావు చిట్టిమలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఆయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు ఉండండి.
ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మనవులు మీరు జ్ఞాపకం చేసి ధర్మడి పుష్పాంజలి జ్యోతి చిట్టిమ కొరకు చేబ్రోలు నాయన వెంకటేశ్వరుల కొరకు ప్రేమ కుమార్ వాడి జ్యోత్స్న కొరకు లక్ష్మి కొరకు బెనుగుల దేవస్వామి గారి భార్య బిడ్డలు అలాగే వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడ దయగల తండ్రి నీకు స్తోత్రములు వందనాలు. రేపటి శుక్రవారం బిడ్డలందరూ మళ్ళీ నీ సన్నిధిలో ఉండాలని ఆయన కృప దయచేయండి. మరి ఎవరైనా ఆసుపత్రులు ఉన్న ఆపదలు ఉన్న ప్రమాదాలు ఉన్న జ్ఞాపకం చేసుకొని అగపే డాక్టర్ గారికి మంచి ఆరోగ్యం ఆర్థిక విషయాలు హాస్పిటల్ నిర్వహణ స్టాఫ్ దీవించి గర్భఫలం దయచేయండి. దేగల తండ్రి నీకు స్తోత్రములు. ఈ రాత్రి వేళ మా అందరి పాపదోషాలు క్షమించండి నాయన. మరి నవంబర్ 24 నుండి మరి క్రిస్మస్ ఆరాధనలు జూమ్ కూడా ఆకుండా సాగేలాగా మరి అనేక గృహాల్లో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసించేలాగా సహాయం చేయండి. మరోసారి కృపము కొరకు పాషం గారి కొరకు కెరుబు చదువులు నీ సన్నిధి కాపుదల కొరకు ప్రార్థన జీవితం దైవభయం కొరకు సహాయం చేసి చేతులు దీవించిన చెరువు కాలేజీలో నీ సన్నిధి మైన్మార్ బిడ్డల క్షేమం మరి సెబ్బు చదువు ప్రార్థన దేవుని సన్నిధి కాపుదల పాషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సంఘ కుటుంబాలను మీరు దీవించండి ఆయన. మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. మరి దేశ భద్రతలో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ళు ఎంతోమందిని బలిగా ఉన్నాయి ఆయన. సాధ్యమైతే ఇతరులు బతికించాలి, వాళ్ళు బతికడానికి తోడ్పడాలి. కానీ దేశంలో విచ్ఛిన్నకర శక్తులు నాశనం చేయండి. దేశ సరిహద్దులను కాపాడే బిఎస్ఎఫ్ జవాన్లు, అంతర్గత భద్రతనిచ్చే పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు దీవించండి. దేశంలో ఎక్కడ యుద్ధాలు సమాధానం లేకుండా సహాయం చేయండి. మా యావత్ పాపదోషాలు క్షమించండి. రేపు సాయంత్రం విజ్ఞాపన ప్రార్థనలు కలుసుకోవడానికి కృపనివ్వండి. ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగా. అనుదినహారం మాకు దయచేయి. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించి శోధనలోనికి తేక దృష్టి తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నది. ఆమేన్. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడైండుగా. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. అందరికి వందనాలు. పాల్గొన్న వారికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. రేపటి ప్రార్థన